అంతరిక్షంలో జరిగే అద్భుతమైన ప్రక్రియలే సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ ఏ విధంగా ఏర్పడుతుంది, ఇది ఎన్ని రకాలుగా ఉంటాయనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సోలార్ సిస్టంలో ప్లానెట్స్ అన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్లానెట్స్లో ఒకటైన ఎర్త్ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమికి ఉపగ్రహమైన మూన్ కూడా ఎర్త్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా తిరుగుతున్నప్పుడు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై వచ్చినప్పుడు సూర్యుని యొక్క కాంతి భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుకుంటాడు. దీనివల్ల చంద్రుని యొక్క నీడ భూమిపై పడుతుంది. భూమిపై చంద్రుని నీడ పడిన ప్రాంతంలో ఉన్న వారికి సూర్యుడు పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ కనిపించడు. సోలార్ ఎక్లిప్స్ ఎల్లప్పుడూ అమావాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది. సోలార్ ఎక్లిప్స్ ఏర్పడినప్పుడు చంద్రుని నుండి 2 రకాల నీడలు భూమిపై పడతాయి. ఫస్ట్ వన్ అంబ్రా. ఇది చంద్రుని నుండి భూమిపైన ఏర్పడే దట్టమైన నీడ. ఈ ప్రాంతంలో ఉన్నవారికి సూర్యుడు పూర్తిగా మూసుకుపోయి కనిపిస్తాడు. దీన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు. రెండోది ఫినమ్రా. సూర్యగ్రహణం రోజు ఏర్పడే చంద్రుని యొక్క వెలుపలి నీడని ఫినమ్రా అంటారు. ఈ ప్రాంతంలో ఉన్నవారికి సూర్యుడు కొద్దిగా మాత్రమే మూసుకుపోయి కనిపిస్తాడు. దీన్ని పాక్షిక సూర్యగ్రహణం అంటారు.